చెప్పాలి. ఇది ఒక కృతజ్ఞత ప్రార్థనగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి సాక్ష్యం చెప్పేవారు ఉండాలి, దేవునికి మహిమార్థమైన సాక్ష్యం చెప్పేవారు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆత్మ సంబంధమైన సంగతులు ఎన్నో విషయాలు జీవగల దేవుడు తెలియచేశాడు. భార్య దొరికిన వారికి ఏం దొరికెను? మేలు దొరికెను. ఇప్పుడు తిమోతికి ఎవరు దొరికారు? ఎవరు చెప్పాలి? మహిత అనే ఒక తోడు దొరకటం జరిగింది. అయితే తిమోతి ఏం చేయాలి? తిమోతి గారు ఎవరిని? భార్యని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలండి, భార్యని కాదు. ముందు దేవుడు నిన్ను ప్రేమించి నీకు భార్యని ఇచ్చాడు. భార్య దొరికిన వానికి ఏం దొరికినన్నాడు? మేలు దొరికిందన్నాడు. దేవుడు మేలు చేసినందుకు నువ్వేం చేయాలి? కృతజ్ఞత ప్రార్థన ఏర్పాటు చేయాలి. దేవుని సోని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత ప్రార్థన. చూడండి, జ్ఞాని సొలొమోను ద్వారా సామెతల గ్రంథంలో చక్కని విషయాలు తెలియపరచబడ్డాయి. ఆ మాటలు చదువుకుందాన్ని త్వరగా ముగిస్తాను. దేవుని వాక్యం విలువైనది. ప్రతిరోజు భోజనం చేస్తూనే ఉన్నాం. మరి నాకు చాలా మందికి భోజన టయానికి వస్తారు, కానీ మరి ప్రార్థన జరిగే సమయానికి రాలేని వారుగా ఉంటున్నారు. కాబట్టి ఎప్పటికంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని మాటలు విని దేవుని ప్రార్థించి ఉన్నప్పుడు అట్లాంటి వారికి శ్రేష్టమైన కృప అనుగ్రహించబడుతుంది. చూడండి, నిన్నటి రోజున పారంకి ఆ గ్రామంలో వివాహము జరిగింది. తిమోతి గారి యొక్క మహిత వారి యొక్క వివాహము. అయితే తిమోతి చేసిన పని ఏమిటంటే, దేవుడు నాకు మేలు చేశాడు కాబట్టి, దేవుడు నాకు ఉపకారం చేశాడు కాబట్టి రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు పెడితే సరిపోదు అనుకోలా. ఈ శరీర సంబంధమైన భోజనము కంటే ఆత్మ సంబంధమైన ఆహారము ముఖ్యము అనుకున్నాడు. కొరింథీ సంఘానికి చెప్పాడు, దేవుని ఆజ్ఞలు అనుసరించుటయే ముఖ్యమన్నాడు.